విశాఖలో బీచ్ కోతకు గురవుతుంది. గతంలో ఏడాదికి 1-2 సార్లు కోత ఉండేది. అయితే గడిచిన 3 నెలల నుంచి వరుసగా బీచ్ కోతకు గురవుతూ ఉండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖలో బీచ్ కోతకు సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. విశాఖ సాగర తీరం మళ్లీ కోతకు గురవుతుంది. ఈసారి కోత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నగరంలోని కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంలో అక్కడక్కడ ఈ కోత కనిపిస్తూ ఉండేది. దీంతో అధికారులు చర్యలు తీసుకొని పర్యాటకులను ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ కోత మొత్తం ఈ 4 కిలోమీటర్ల మేర పరిధిలో కనిపిస్తూ ఉండటంతో అటు అధికారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తరచుగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. గత నెలలో ఏర్పడిన అల్పపీడనం సమయంలో కూడా బీచ్ ఇదే విధంగా కోతకు గురైంది. ముఖ్యంగా నగరంలోని నోవాటెల్ హోటల్ ఎదురుగా భారీగా కోతకు గురైంది. దీంతో అధికారులు అప్రమత్తమై పర్యాటకులు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా అక్కడే కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా ఈ కోత విస్తరించింది. గతంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ స్థాయిలో బీచ్ కోతకు గురవలేదని నగరవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వీడియోలో చూస్తే ఈ కోత తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గతంలో మనకు కనిపిస్తున్న ఇసుక మేర అంతా కూడా 100 మీటర్ల వరకు ముందుకు వెళ్లే పరిస్థితి. ప్రస్తుతం మనిషి లోతులో ఈ కోత ఏర్పడింది. అలాగే వీడియోలో చూస్తున్న విధంగా భారీ ఎత్తున ఈ కోతకు గురవటంతో పర్యాటకులు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కొబ్బరి చెట్ల ప్రాంతంలో కూడా కోతకు గురవుతూ ఉండటంతో కొబ్బరి చెట్లు కూడా నేల కొరిగే పరిస్థితి తలెత్తింది. గతంలో పలుమార్లు ఇదే విధంగా కోతకు గురైనప్పుడు కొబ్బరి చెట్లను రక్షించేందుకు గ్యాబ్రియన్ వాల్ ను అధికారులు నిర్మించారు. ప్రస్తుతం ఈ వాల్ కారణంగా కొంతమేరకు అక్కడ కోతను నివారించగలిగినప్పటికీ కూడా మరికొంత అలల తీవ్రత పెరిగితే ఈ వాల్ కూడా కూలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ అల్పపీడనం కారణంగా అలల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు అలలు ముందుకొస్తూ ఇసుకను తమలో కలిపివేసుకుంటూ పోతూ ఉండటంతో మొత్తం కోతకు గురవుతున్న పరిస్థితి. గతంలో ఈ ప్రాంతంలో పర్యాటకులు చాలా ముందు వరకు వచ్చి సేద తీరేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. విశాఖ నగరం నుంచి భీమిలి వరకు ఉన్న 30 కిలోమీటర్ల మేర ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం నగరంలో పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతానికే వస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రత కనిపిస్తుంది. ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో ఇదే విధంగా కోత ఏర్పడినప్పుడు చెన్నై అలాగే కాన్పూర్ బృందాలతో ఒక టీంని ఏర్పాటు చేసి వీటిపైన సర్వేను కూడా నిర్వహించారు. అయితే ఇంతవరకు చెన్నై ఐఐటి గాని కాన్పూర్ ఐఐటి గాని వీటిపైన తమ నివేదికను ఇవ్వలేదు. దీంతో ఈ కోత నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది కాబట్టి దీనిపైన ఒక కమిటీని వేసి ఈ కోత నివారణకు శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులైతే కోరుతున్నారు. కనీసం నగర పరిధిలో వరకైనా దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పర్యాటకులు బీచ్లకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కోత తీవ్రత కొనసాగుతుంది. ఈ అల్పపీడనాలు ఏర్పడినప్పుడల్లా కూడా దీని తీవ్రత కూడా పెరుగుతుంది. గతంలో కేవలం సంవత్సరానికి 2-3 సమయాల్లో మాత్రమే ఈ కోత కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతం రెగ్యులర్ గా ఈ కోత కొనసాగుతుంది. ముఖ్యంగా గడిచిన 3 నెలల నుంచి అయితే ఎక్కువ ఈ సముద్రం కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కొంత స్వల్పంగా మాత్రమే ఉండే కోత తీవ్రత ఈసారి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో అటు పర్యాటకులు కానీ పర్యావరణవేత్తలు అలాగే విశాఖ నగరవాసులు ఈ కోత నివారణకు అవసరమైన చర్యలపైన స్థానిక యంత్రాంగం దృష్టి సారించాలని అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్ రాజ్.